నమస్తే. నేను మీ హారిక. ఇప్పుడు ఏపీలో జరగబోయే ఎలక్షన్స్‌కి సంబంధించి చాలా వరకు మనకు ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది 40 మంది తన కార్యకర్తలతో. అలాగే ఇటు ఢిల్లీలో అటు షర్మిల, ఇటు తెలంగాణలో జగన్. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడానికి ఇక్కడికొచ్చారు. సో, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉండబోతుంది మీకు వచ్చిన సమాచారం ఏముంది? ఇప్పుడు మన జగన్ గారు డైరెక్ట్ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసారు ఇవాళ. ఆహ్, అంటే ఏమన్నా సూచనల కోసం కలిసుండొచ్చా? లేకపోతే ఏదన్నా రాజకీయ ఉద్దేశ్యం ఏమైనా ఉందంటారా? లేకపోతే పర్సనల్‌గా వచ్చి కలిసారంటారా? యాహ్! ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికిను, కేసీఆర్ గారికి వాస్తవానికి విభేదాలు లేవని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితోటి అభిప్రాయ భేదాలు, విభేదాలు ఉన్నాయి కానీ, అక్కడ పంచాయతీ ఉందని చెప్పొచ్చు కానీ, జగన్మోహన్ రెడ్డి నుంచి మొదటి నుంచి కూడా లేదు. ఉద్యమ సమయంలో పాలమూరు సంఘటన ఒకటుంది. అయినా కూడా రాజకీయ పరంగా చూస్తే ఏ విధంగా కూడా పెద్ద విభేదాలు అంటే సత్సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చు. అట్లని మాత్రాన అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోటి, ఇతర తెలంగాణ రాజకీయాలతోటి కేసీఆర్‌కి ఏ విధంగా కూడా లాలుచి లేదని కూడా చెప్పొచ్చు. వాస్తవానికి వీళ్ళ మధ్య అండర్‌స్టాండింగ్ ఉంది. వీళ్ళ మధ్య అదుంది అని చెప్పి ఎన్నికల ముందు ప్రచారం కూడా జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఏం లేకుండా ఒక 2 రాష్ట్ర ముఖ్యమంత్రులుగా 2 పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఒక స్నేహపూర్వకమైన అనుబంధమే ఉంటుంది. లేదా స ఈ 2 రాష్ట్రాల ప్రతినిధులుగానే వాళ్ళ మధ్య స్నేహం జరుగుతూ ఉంటుంది. సో, ఆ విధంగా చూషినా, లేదా ఏ విధంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్‌కి మంచి సంబంధాలున్నాయని చెప్పొచ్చు. అయితే అనుకోకుండా జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, ఆయన వ్యక్తిగతంగా అనారోగ్యం అంటే హెల్త్ ఇల్‌నెస్సే కదా! అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఆ బోన్ ఫ్రాక్చర్ తోటి కొంచెం ఓడిపోవడం ఒక సానుభూతి. రెండోది అక్కడ జరిగినటువంటి హెల్త్‌నెస్‌లో గూడా జరిగింది కాబట్టి, తనకున్నటువంటి మర్యాదపూర్వకమైనటువంటి స్నేహం దృష్ట్యా ఒక రాష్ట్ర ప్రతినిధిగా అంటే నైబర్‌హుడ్డే. పైగా మన దాయాదులు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మన మన స్టేట్ నుంచి ఆ స్టేట్ నుంచి మనం విడిపోయాం. లేదా మన స్టేట్ నుంచి అది విడిపోయి ఉన్నాయి. సో, మర్యాదపూర్వకంగా జరిగినటువంటి పరామర్శగా చూడొచ్చు. అయినప్పటికీ మరి రాజకీయ చర్చలు జరగలేదా? జరగవా? ప్రస్తావన రాదా? అంటే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇంత చేసినా మీరు ఓడిపోవడాన్ని మీకు బహుశా మనం వినలేదు కానీ ఈ విధంగానే చర్చ జరిగుండొచ్చు. మీరు ఇన్ని చేసినా కూడా మీలాంటి అంటే ఒక కేసీఆర్ లాంటి మహా ఉద్ధరుడినే ప్రజలు తిరస్కరించారు అంటే ఏంటి పల్స్ ఎలా ఉండబోతున్నాయి? భవిష్యత్తులో నా పరిస్థితి ఎలా ఉంది? నాకు కూడా ఇక్కడ రాష్ట్రంలో కొంతమంది మీద స్థానిక ఎమ్మెల్యేల మీద నెగెటివ్ ఉంది. సో, ఇక్కడ కేసీఆర్ నెగెటివ్ ఎమ్మెల్యే మీద వల్ల ఓడిపోయాడని బాగా ప్రచారం ఉంది కాబట్టి, దీనికి తగ్గటువంటి చర్చలు అంటే ఇప్పుడు మీరు మార్చకపోవడం వల్ల ఓడిపోయాను. అదే విషయం కాబట్టి నేను మార్చాలని ప్రయత్నం చేస్తుంటే ఓడిపోతానా? గెలుస్తానా? ఇవన్నీ కూడా చర్చ జరిగి ఉండవచ్చు. జరుగుతాయి కూడా. జరగలేదని మనం చెప్పలేము. జరగదు అని కూడా మనం చెప్పలేము. మొత్తం మీద ఒక వ్యక్తిగతమైనటువంటి స్నేహం, రాజకీయపరమైన చర్చ, వెరసికి 2 రాష్ట్ర ప్రతినిధులుగా మాట్లాడుకున్నారని చెప్పవచ్చు అంతవరకు. ఇకపోతే మీరు చెప్పినట్టు షర్మిల రాజకీయం కూడా ఉంది. అయితే అయితే ఇప్పుడు ప్రస్తుతం సీఎం జగన్ 2 లిస్టులు విడుదల చేశారు. అందులో భాగంగా 5గురు సీనియర్ నాయకుల్ని కాకుండా వారి వారసుల్ని తీసుకొచ్చారు. ఎలా ఉండబోతుంది? అంటే ఇదంతా కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఉంచబోతున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్‌లుగా. అలాగే నియోజకవర్గాలను కూడా మార్చారు. ఎంపీ క్యాండిడేట్‌లను తీసి ఎమ్మెల్యే క్యాండిడేట్‌లుగా తీసుకొచ్చారు. ఎలా ఉండబోతుంది? అసలు అంటే ఏదైనా భయంతో చేస్తున్నారా? లేకపోతే స్ట్రాటజీయా ఇదేమైనా? ఖచ్చితంగా అది స్ట్రాటజీ అండ్ భయం 2 ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే కేసీఆర్ దగ్గర అక్కడ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఇన్‌చార్జ్‌ల వల్లనే ఓడిపోయారు. కేసీఆర్ మీద ఎంత విమర్శించినా కేసీఆర్‌ని ఓడగొట్టాలన్న ఆలోచన ఎవరికీ లేదు. ప్రజల్లోకి లేదు. ఆ విషయం గెలిచిన ప్రతినిధులు కూడా అదే చెప్తారు. కేవలం ఆ లోకల్‌లో ఉన్నటువంటి వ్యతిరేకత బాగా పనిచేసింది. కొన్ని ప్రాపగండాలు పనిచేశాయి. సో, ఆ తప్పును దిద్దుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరి మీదైతే అనుమానం ఉందో, ఎవరెవరి మీదైతే వ్యక్తిగతంగా వ్య వ్యతిరేకత ఉందో వాళ్ళని మారుస్తూ, ఆ మార్పులో 2 రకాలు చేస్తున్నారు. పూర్తిగా అతను మార్చేసి, అతని స్థానంలో కొత్త వాళ్ళని పెట్టుకోవడం అనేది ఒక చాయిస్. రెండవదంటే ఆ వ్యక్తులను మారుస్తున్నప్పుడు అతని నుంచి వ్యతిరేకత రాకుండా, లేదా ఆ వర్గాన్ని పూర్తిగా కోల్పోకుండా వాళ్ళ వారసుల్లో అంటే ఇక్కడ క్యాండిడేట్ మార్చినట్టుగా కనిపిస్తుంటుంది ప్రజలకు.
ఆ వారసులు ఉండడం వల్ల, ఆ కుటుంబ వ్యక్తులు, వాళ్ళ వాళ్ళ బంధువులు ఉండడం వల్ల కూడా ఆ నాయకుడికి అన్యాయం చేసిన ఫీలింగ్ కూడా ఉండరేమో అనేసి చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు అసంతృప్తి ఉన్నారు. కొందరు మనం చూసాం. ఇన్ఛార్జ్ పదవి మార్చేటప్పుడు దుఃఖిస్తూ కూడా అవును. స్టేజ్ మీద అర్థతో ఏడుస్తూ కూడా పదవిని ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన పరిస్థితులున్నాయి. అయితే ఇక్కడ గెలిపే పరమావధి కోసం వాళ్ళు త్యాగాలు చేయాలని చెప్తున్నా, అందరూ త్యాగం చేసినట్టు కనిపిస్తున్నాయి. అందరూ కూడా అసంతృప్తిలో ఉంటారు. ఎంతవారైనా సరే అసంతృప్తిలో ఉంటారు. ఈ అసంతృప్తిలో కొందరేమో ఓపిక పట్టేవాళ్ళుంటారు. కొందరేమో ఇతర పార్టీలకు మారేవాళ్ళుంటారు. ఈ ఇతర పార్టీలు మారినప్పుడు ఖచ్చితంగా దాని తాలూకు నష్టమైతే ఆ పార్టీకైతే ఉంటుంది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉంటుంది. ఈ పార్టీ ఈ నష్టం ఏ మేరకు ఉంటుంది అంటే, వాళ్ళు అదే పార్టీలో కొనసాగితే నష్టం ఎక్కువనా? వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత జరిగే నష్టం ఎక్కువనా? ఈ ఈ తూకం బట్టి, ఈ వేరియేషన్ బట్టి జగన్మోహన్ రెడ్డి ధైర్యం స్టెప్ డెసిషన్ తీసుకుంటాడు. ఈ వేరియేషన్‌ని తప్పు అంచనా ఏస్తే జగన్మోహన్ రెడ్డికి నష్టం ఎక్కువగా జరగబోతుంది రాబోయే ఎన్నికల్లో. లేదు వేరియేషన్ కరెక్ట్‌గా ఎస్టిమేషన్ ఏసిండంటే ఆయనే సక్సెస్ అవుతాడు. ఆయన సక్సెస్ అండ్ మీన్స్ అంటే ఆయన మార్పు వల్ల ఆయనకే ప్రయోజనం ఉంటే ఆయనే మళ్ళీ గెలుస్తారని కూడా చెప్పొచ్చు. ఒకవేళ ఎస్టిమేషన్ రాగైతే మాత్రం ఇక బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఓడిపోయినట్టు మళ్ళీ ఆయన ఓడిపోతారు. సో, అసంతృప్తి గురించి మనం మాట్లాడుకున్నాం గాబట్టి, ఒక దళిత ఎమ్మెల్యే దళితులంటే అంత చిన్న చూపా అని చెప్పేసి సీఎం జగన్ అన్నారు. అది ఎంతవరకు నిజం? అంటే దళితులంటే చిన్న చూపుగానే చూస్తారంటారా? అది వాస్తవానికి ఎవరు చూడరండి. ఇన్ని రోజులు లేని ఈ రోజుకి కొత్తగా అనడం అంటే అది ఆ విధంగా తాను ఎందుకన్నాడు అంటే తను నిజంగా అలాంటి బా బాధపడి ఉండాలి. లేదా జగన్‌మోహన్ రెడ్డి ఆ విధంగా వ్యవహరించి ఉండాలి. దాని సహేతుకమైనటువంటి కారణం చెప్పకుండా తన పదవి ఇవ్వకపోవడం వల్లనో, తన పదవి నుంచి దూరం చేయడం వల్లనో, దళితుల పట్ల అభిమానం లేదనో, దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నాడు అనడం అనేది అది రాజకీయ విమర్శగానే చూడాలి గానీ నిజంగా ఒక పదవిలో ఉన్నవాళ్ళు ఆ విధంగా చెయ్యరు. ఒకవేళ చేస్తే అందరికీ చేస్తారు. అలాంటప్పుడు ఇతను ఒక్కడే అన్నాడంటే ఇతను పదవిని దూరం పెట్టాడు కాబట్టి ఆయన కులం కార్డ్ వాడుతున్నట్టుగా మనం వ్యవహరించవచ్చు. అంటే దాని వెనక ఉన్నట్టు ఆయన ఏదైతే ఆరోపిస్తున్నాడో దాని తగినటువంటి ఆరోపణ మీద పూర్తి సాక్ష్యం గాని, పలానా సంఘటన వల్ల కే జగన్మోహన్ రెడ్డి దళితుల మీద చిన్న చూపు చూస్తున్నాడు అని చెప్పాలి. అలా చెప్పకుండా తన పదవి పోవడం వల్లనే దళితుల మీద చిన్న చూపు చూడడం అంటే అది కాదు. ఎందుకంటే ఇత ఆ స్థానంలో ఇంకో దళితుడిని కూడా పుల్ చేస్తాడు. అంత మాత్రాన మళ్ళా ఏదో దళితులకు ఆయన త్యాగం చేసినట్టు కాదు. అది రాజకీయ పార్టీ కాబట్టి గెలిపే పరమావధిగా పనిచేస్తుంటారు. అట్లాంటప్పుడు కులం ప్రస్తావన అనేది సెకండరీగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆ స్థానంలో అంటే ఒక దళితునికి ముగ్గురికి ఇద్దరు పోస్టులు తీసేసిన ఇన్ఛార్జ్ పోస్టులు తీసిన ఇంకో నలుగురికి ఇస్తారు కాబట్టి అప్పుడు దళితులకు న్యాయం చేసినట్టు అని మనం అందామా? అలా అనకూడదు కదా! వాస్తవానికి గెలుపు కోసమే పదవులు మార్పులు జరుగుతూ ఉంటాయి. పదవి కోల్పోయిన వాళ్ళు కొంచెం బాధతోటి రకరకాల వాదనలు ముందుకు తీసుకొస్తారు. కేవలం ఇది రాజకీయ విమర్శగా చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అంటే మనం చూస్తున్నాం టీడీపీకి జనసేన ఎప్పటినుంచో విధేయతతో ఉంది. ఇప్పుడు బీజేపీని కూడా తీసుకొస్తది అని జెప్పేసి నడుస్తుంది. ఒక టాక్ నడుస్తుంది. ఒకవేళ బీజేపీ వచ్చి వీళ్ళతో కలిసి నడిస్తే ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? పెద్దగా ఏముండదండి. అది బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో శూన్యం. కాకపోతే ఏంటే ఈ పార్టీలో టికెట్ రాని వల్ల ఆ పార్టీకి ఏమైనా వెళ్తారేమో గానీ, తెలుగుదేశంతో కలిసి బహిరంగంగా బీజేపీ అయితే పొత్తులు పెట్టుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలుగా, దేశ రాజకీయాల దృష్ట్యా బీజేపీ టీడీపీ పార్టీని దూరం పెడుతూ వస్తుంది. ఎందుకంటే టీడీపీ పార్టీ కూడా ఎప్పుడో కూడా కాంగ్రెస్‌తో పొత్తులుంటాయని గాని, ఆ సెకండ్ ఇండియన్ కూటమికి గాని, అక్కడ సత్సంబంధాలుంటాయి. చంద్రబాబు నాయుడు అవన్నీ కూడా ఉంటాయని మొదటి నుంచి దూరం పెట్టడం. ఇంకోటి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మోడీని చాలా రకాలుగా విమర్శించినప్పుడు అతన్ని గత ఎన్నికల్లో ఓడించే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడని ఒక వ్యక్తిగతమైన కోపం ఉన్నట్టు కూడా సమాచారం. సో, దానివల్ల బీజేపీ, తెలుగుదేశం కలిసి పనిచేస్తుందనేది మనం అనుకోలేమండి. వీళ్ళకి ఇప్పుడు ఇంకోటేంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండవు కాబట్టి భవిష్యత్తు ఎన్నికల్లో కలిసి పనిచేసినా పనిచేస్తది. పెద్దగా ఎవరికీ బీజేపీ వీళ్ళతో కలిసిన నష్టం లేదు, కలవకుండా నష్టం లేదు. అది ఎందుకంటే ఆడ బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఓట్ల శాతం తక్కువగా ఉంది. అంత ప్రభావం చూడకపోవచ్చని నా అభిప్రాయం. ఓకే సార్. సో, ఇప్పుడు వైఎస్ జగన్ ఇప్పుడు ఏ విధంగా వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ చాలా వ్యతిరేకత ఉంది. అంటే ఐటీ మినిస్టర్ ద్వారా అయ్యుండొచ్చు. లేకపోతే ఇప్పుడు నిన్న పబ్‌లో రోజా డాన్స్ ఏసింది అని జెప్పేసి అదొక వైరల్ అవుతుంది. ఇలా ఇవన్నిటిని ఎలా అధిగమించి వెళ్తారనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఏ పార్టీకైనా అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత ఏదో రూపంలో ఉంటూనే ఉంటుంది. అంటే
ప్రజల్లో ఓటు శాతం రూపం చూసిన వ్యక్తి అయితే ఉంటుంది. ద్వితీయ శ్రేణి లేదా తృతీయ శ్రేణి నాయకుల్లో కూడా అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే పార్టీ కోసం పని చేయడమే కాదు, పార్టీ నుంచి బెనిఫిట్స్ పొందడానికి కొందరు ఉంటారు. ఎందుకంటే కాంట్రాక్టులు పొందడానికో, ఫైరవలు పొందడానికో, లేదా రకరకాల ఇతరత్ర కబ్జాల విషయంలో గానీ, ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ పొందాలని చూస్తుంటారు. వాళ్ళకు పనులు కానప్పుడు, వాళ్ళ పని కానప్పుడు ఇట్లాంటి వ్యతిరేకతను కూడా క్రియేట్ చేస్తుంటారు. సో, ఇప్పుడు మనకు కనిపించేదంతా కూడా అలాంటి వ్యతిరేకత. ఈ వ్యతిరేకత వేరు, ప్రజల నుంచి ఓట్ల రూపంలో ఉన్న గ్రామీణ స్థాయిలో ఉన్న ఓట్ల వ్యతిరేకత వేరు. గ్రామీణ స్థాయిలో ఇప్పుడున్న సమాచారం వరకైతే పూర్తి స్థాయి వ్యతిరేకత లేదు. కొన్ని బెనిఫిషియరీస్ ప్రతి ఇంటికి వెళ్ళడం వల్ల మళ్ళీ రాబోయే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వస్తే ఈ పథకాలు ఉండవు. సో, ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. పథకాలన్నీ కూడా అమలు కావట్లేదు కూడా దీని ఎగ్జాంపుల్ అక్కడ చూసుకుంటారు. సో, కాబట్టి ఈ ఓట్లలో ఓటర్ ఏసే ఓటు ద్వారా వ్యతిరేకత ఉంటే క జగన్‌మోహన్ రెడ్డికి ఇబ్బందవుతుంది కానీ, ఈ నాయకుల ద్వారా గానీ, ఇక్కడ మీడియా ద్వారా గానీ, సోషల్ మీడియా ద్వారా గానీ, మీరు చెప్పినట్టు రోజా అట్లా డాన్స్ చేయడం వల్ల ఆ వ్యతిరేకతను కేవలం డిబేటబుల్ చర్చించుకోవడానికో, కామెంట్ చేయడానికో, ట్రోల్ చేయడానికో పనికొస్తున్నాయి కానీ, ఓట్ల శాతంలో డిసైడ్ ఫ్యాక్టర్ చేసే అంశం కాదు. ఈ విషయంలో జగన్‌మోహన్ రెడ్డి అందుకనే పథకాల మీద పథకాలు, కొత్త సంక్షేమ పథకాల రూపంలో ప్రజల వద్దకు తీసుకొస్తూ ఈవెన్ ఈరోజు షార్ట్ పేలినటువంటి ఫ్రీ బస్సు కూడా రేపు సంక్రాంతి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉచిత బస్సు స్కీమ్‌ను ప్రవేశపెట్టబోతున్నట్టు కూడా అధికారికంగా కాకుండా ప్రస్తుతానికైతే మనకు సమాచారం అందుతుంది. సో, అధికారికంగా సంక్రాంతి తర్వాత కూడా అది అమలు చేసే అవకాశాలున్నాయి. అంటే ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేయడానికి వాళ్ళ వాలంటరీ వ్యవస్థను పెట్టుకున్నాడు. వాళ్ళని నమ్ముకున్నాడు. దానివల్ల కొంచెం పాజిటివ్‌లో ఉంది గానీ పూర్తి స్థాయి వ్యతిరేకత లేదని అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు మనం పథకాల గురించి మాట్లాడుకున్నాం గాబట్టి, పథకాల గురించి మాట్లాడుతుంటే, ఇప్పుడు సీబీఎన్ కూడా నేను ఉచిత బస్సును తీసుకొస్తాను అని జెప్పేసి కొన్ని పథకాలని అనౌన్స్ చేస్తున్నారు. అంటే అది ఆయనకి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు చాయిస్ లేదు కదా! ఇప్పుడు ఆయన ప్రకటించే దానికి ముందు ఈయన అమల్లోకి తీసుకొస్తున్నారు. సో, అది ఇప్పుడు ఈయన దగ్గర చాయిస్ లేదు. ఎందుకంటే ఎక్కడికైనా ఇప్పుడు పడ్డవాడు ఎప్పుడు కింది స్థాయిలో ఉండడం వల్ల ఆయనకు చాయిస్ లేదు. ఇప్పుడు ఎట్లాగో ఓడిపోయి ఎందుకంటే ఆయన చేతిలో అధికారం లేదు. ఉచిత బస్సు ఆయన పెట్టాలని అనుకున్నా, దానికన్నా ముందు ఈయన ప్రవేశపెడుతున్నాడు. ఆయన 5,000 ఒక రకంగా 3,000 పెన్షన్ అంటే ఈయన 4,000 ఇస్తున్నాడు. సో, ఇంకా అంతకన్నా ఏమన్నా చారిత్రక పథకాలు ప్రకటించుడు, ఎన్నికల తీరా అనూహ్యంగా ఎన్నికల ముందు ఏమైనా పథకాలు ప్రకటిస్తే ఆయనకు బెనిఫిటే ఉంటుంది గానీ, ఉచిత బస్సు మొత్తం ఇప్పుడు టీడీపీ నుంచి హైజాక్ చేసేసి వైఎస్ఆర్ పార్టీ రేపు సంక్రాంతికి ప్రవేశపెడుతుంది కాబట్టి, ఇంకేదైనా అస్త్రాలు చూసుకోవాల్సిందే టీడీపీ.